ఎందుకు అలా వాళ్ళు అనుకున్నారు? లేదంటే ఇంకెవరైనా సరే మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళైనా సరే ఎందుకు అనుకున్నారంటే, ఇప్పుడు ఆ అబ్బాయి స్క్రిప్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసిన మీరు తనకి ఎంకరేజ్ చేయడం అనేది మీకు కూడా హెల్ప్ మీ మీ పరంగా ఎలా ఉంటది? అరే తన స్క్రిప్ట్ లో ఉన్నాడు, ఓకే తనకు సపోర్ట్ చేస్తే మనకి నేమ్ వస్తుంది, ట్రెండ్ అవుతాము అనే వేళ మీరు చేసున్నా కూడా మీరు రిటర్న్ లో తనకి ఒక మీడియా ముందు రిటర్న్ లో ముద్దు పెట్టేసరికి సో డెఫినెట్ గా ఎవరైనా ఆ వీడియో మొత్తం చూడకుండా ప్రోమోలో వేసే ఆ పాయింట్ పర్టికులర్ పాయింట్ ని ఎవరైనా చూస్తారు. వాడికి ఓకే బుద్ధి లేదు, సరే నీకేమైంది, మీకు ఏజ్ ఉంది, మీకు ఒక రెస్పెక్ట్ ఉంది, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, అబ్బాయికి దునియాలో ఏం చేసినా ఎంత నష్టం జరుగుతుందో తెలియదు, కానీ అదే అమ్మాయి విషయానికి వస్తే వేలెత్తి చూపిస్తుంది. అవునా కాదు? ఆల్రెడీ మీరు అందులోనే ఉన్నప్పుడు మళ్ళీ అంటే చూసిన వాళ్ళందరికి ఎలా అనిపించింది అంటే ఓకే ఇప్పుడు ఈ ఒక్క చిన్న చేయడం వల్ల మన మీద ఉన్న బురద అయితే ఏం పోదులే, ఇంకింత బురద పడుతుందేమో తప్ప ఉన్న బురద అయితే పోదులే అని చిల్గా తీసుకొని కంటిన్యూ చేసి ఎంకరేజ్ చేసినట్టుగా అనిపించింది. యాక్చువల్గా అది కాదండి, మీతో పాటు అందరికీ నేను క్లారిటీ ఇస్తున్నాను. నేను ఆల్రెడీ వీడియోలో తనకి కిస్ పెట్టింది, తను నాకు కిస్ పెట్టింది ఉంది కదా, అలాగే ఇక్కడ కూడా సరదాగా పెట్టిస్తున్నారేమో అనుకున్నానే తప్ప అది ఇందులో రికార్డ్ అయిపోతుంది, దీంట్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే అందరూ ఏమనుకుంటారు అవన్నీ నేను ఆలోచించలేదు. యాక్చువల్గా మామూలుగా పక్కన కూర్చున్నాం, ఒకటి పాయింట్లు మాట్లాడుకుంటా వెళ్తున్నాము. పాపం యాంకర్ అసలు కూర్చొని అడిగే ఛాన్స్ కూడా లేదు, వాడు ఇవ్వట్లేదు, వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు అంతే. ఇంకా అది మాట్లాడుకుంటా కిస్ టాపిక్ వచ్చిన మీరు బుద్ధి కూడా పెట్టారు కదా అన్నప్పుడు అవును పెట్టాను అంటే ఇప్పుడు పెడతావా పెట్టవా అంటే నేను ఎందుకు పెడతా అంటే నేనంటే ఇష్టం కాదంటే నేనంటే ఇష్టం లేదా ఆ టాపిక్లో వెళ్ళిపోయిందే తప్ప ఇది నిజంగా ఎంత సీరియస్ మ్యాటర్ అయిపోతుంది, లేకపోతే మాకు చుట్టాలు అవని, బంధువులు అవని, తెలిసిన వాళ్ళు అవని, ఇంకా లేకపోతే షూటింగ్ వాళ్ళు అవని నాకు నా లింక్ నాకే పెట్టి ఇది నిజమా, ఈడు నీ మొగుడా, ఈడు నీ లవరా అని అడుగుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అబ్బాయి నుంచి కనీసం ఫోన్ కూడా రాదు, నేను కూడా చేయను ఆ అబ్బాయికి. ఎప్పుడో షూట్ ఉంటే అసలు ఎక్కడ కూడా ఉండడు, తను ఎక్కడో ఉంటాడు, అక్కడి నుంచి వచ్చి షూట్ ఉందా అంటే వస్తావా అని అంటాడు, నేను ఖాళీ ఉంటే ఓకే వస్తానంటాను, వెళ్తా పికప్ చేసుకుంటారు, అక్కడికి వెళ్ళాక షూట్ అయిపోతుంది, పేమెంట్ ఇచ్చేస్తారు, డ్రాప్ చేస్తారు, అంతవరకే. కనీసం ఒక్కరోజు ఫోన్ కూడా ఒక పావు గంట మాట్లాడుకునేది లేదు మాకు. ఓకే, సో దాని తర్వాత ఏదైతే మీరు 20 minutes స్క్రిప్ట్ అనుకున్నారు కదా, అక్కడి వరకు కూడా మీరు చెప్పినవన్నీ నిజాలే అనుకున్నారు. ఓకే, అదే నిజమైంది. ఓకేనా, మీరు చెప్పినట్టుగానే అది నిజం, అదంతా స్క్రిప్ట్. ఈవెన్ యాంకర్ కూడా లైవ్ గా చెప్పడం జరిగింది. ఓకే, 20 minutes తర్వాత నుండి ఏదైతే 14 minutes వీడియో ఉందో, లైక్ 14 or 13 ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలీదు, 34 minutes సంథింగ్ ఉంది వీడియో. ఆ 14 minutes సంథింగ్ ఇంటర్వ్యూలో కూడా ఆ అబ్బాయి అదే కంటిన్యూ చేశాడు. తనకు తెలియదండి ఇంటర్వ్యూ అంటే తెలియని పర్సన్ ని మీరు ఏది ఓకే అయితే సరే, అబ్బాయికి తెలీదు, మీకు తెలుసుగా. నాకు తెలుసు, నేను చెప్పినా ఆగట్లేదు తను. ఇప్పుడు వరకు స్క్రిప్ట్ అయిపోయిందని యాంకర్ గారు రివీల్ చేసిన తర్వాత నన్ను క్వశ్చన్స్ అడిగారు, మీ ఫ్యామిలీ ఏంటి, మీరేంటి, ఇండస్ట్రీకి ఎలాగొచ్చారు అదంతా అడిగినప్పుడు నేను చెప్పాను, అది వేశారు. మళ్ళీ తన సైడ్ కెమెరా వెళ్ళినప్పుడు ఇద్దరిని పెట్టి తీశారు, తర్వాత సపరేట్ కూడా చిన్నగా తీసి అది లాస్ట్లో పెట్టారనమాట, ఈ 1/2 hour తర్వాతది. అప్పుడు తనకు పెట్టినప్పుడు మళ్ళీ తను అదే అంటే తనకి ఇంటర్వ్యూ అంటే ఏంటి తెలియదు, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి తను ఆగకుండా టాపిక్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది ఆంటీలు వచ్చినా, ఎంతమంది అమ్మాయిలు వచ్చినా, ఎవరున్నా కానీ నా పర్సనల్ నువ్వే ఉంటావు, నా లైఫ్లో నువ్వే ఉంటావు, నేను చచ్చిపోయి నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వే ఉంటావు అంటాడు భుజం మీద చేసి. అంటే మనం ఎంత చెప్పినా తనకి ఎక్కలేదు. నార్మల్గా షూట్ నాకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఒక ఆడమని నేను ఒక ఆడమని, అవును, షూట్ లో ఉన్నప్పుడు ఒకడు వచ్చి మీ మీద చెయ్యేసిండు అంటే అది ఆన్ కెమెరా యాక్సెప్ట్ చేసుకుంటారు. షూట్ తర్వాత వితౌట్ యువర్ పర్మిషన్ ఒకడు వచ్చి మీ మీద చెయ్యేస్తే మీకు ఓకేనా? నేను ఆల్రెడీ చాలా మంది కొట్టినవి కూడా ఉంటాయండి, ఉన్నాయి కదా, అదే పర్సన్ కదా మీరైతే, మీలో ఎలాంటి మార్పు లేదు, రాదు కూడా. ఇప్పుడు అది స్క్రిప్ట్ అని చెప్పారు, అయిపోయింది. తర్వాత ఎంతమంది ఆంటీలు వచ్చినా సరే నాకు లక్కీ ఆంటీ స్పెషల్, ఈవిడ వాల్యూ పోదు నా దగ్గర, నేను చచ్చేంత వరకు కూడా నాకు ఈ ఆంటీయే స్పెషల్ అని చెప్పి ఆయన భుజం మీద చెయ్యేసి ఇంకోటి కూడా చెప్పాడుగా, ఈమె కంటిన్యూ అయితే ఈమెతోనే చేస్తా వీడియోలు, లేకపోతే ఇంకో ఆమెతో వీడియోలు చేస్తా అని కూడా వేసాడు. అది మీరు చూడలేదా? చూసాను, నేను వీడియోస్ గురించి మాట్లాడట్లేదు. సో అది మీకు ఓకేనా అంటున్నా, అది కూడా మీరు స్క్రిప్ట్ లో పరంగా అనుకున్నారా? ఇంకా తనకి చెప్పినా అర్థం అవ్వట్లేదు, చెప్పినా మారడు అని చెప్పేసి మళ్ళీ వచ్చి మీ మీద చెయ్యేసి ఏమన్నా చేస్తే కూడా ఓకేనా? ఏమన్నా చేస్తే ఎందుకు ఊరుకుంటాను, ఆ అబ్బాయి ఆ టైప్ క్యారెక్టర్ కాదు, తను పర్సనల్ గా మంచోడు, యాక్చువల్ గా అమ్మాయిలు పిచ్చి లేకపోతే అవి ఏదో చేసేయాలి ఆ టైప్ క్యాండిడేట్ కాదు. తను చెయ్యేసినా గానీ వాడి మనసులో ఏముంటదంటే ఆంటీ, అంతే, అంతకు మించి వెళ్ళడు. ఇంకా వేరే రకంగా మొత్తం అబద్ధమే మీరు చెప్పిన, ఎందుకంటే ఆ 20 minutes తర్వాత కూడా చెప్పింది ఈయన
పలానా అంటే ఎంతో మంది అమ్మాయిలతో ఎంతో మంది ఆంటీలతో వీడియోస్ చేస్తూ ఉంటాడు, ఎన్నో ఉన్నాయి నాకు లవ్ స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ కూడా నాకు వద్దు, నాకు ఇప్పుడు ఆంటీలు అంటేనే రెస్పెక్ట్ అని కూడా అబ్బాయి చెప్పిండు. అవునండి. అవునా? సో ఇప్పుడు ఇది నిజమా అది నిజమా? ఇప్పుడు ఆ అబ్బాయి అలాంటోడు కాదు, ఆ అబ్బాయి క్యారెక్టర్ వేరు, ఆ అబ్బాయి పర్సనాలిటీ వేరు, సంథింగ్ మీరు చెప్తున్నారు. నా విషయంలో అలాంటోడు కాదు అంటే నన్ను ఇంతవరకు ఆ ఇంటర్వ్యూ అనేది ఎంతవరకు నిజం? అసలు ఇంటర్వ్యూ 1/2 అవర్ వరకు స్క్రిప్ట్ అండి. నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు యాంకర్ గారు, అది రియల్ అండి. మళ్ళీ ఆ అబ్బాయిని అడిగారు, అందులో కొంచెం రియల్ ఉంది, కొంచెం స్క్రిప్ట్ ఉంది. ఆ అబ్బాయి చెప్పుకునేది, ఎందుకంటే ఆ అబ్బాయికి ఇంటర్వ్యూ అంటే ఏంటని మెయిన్ తెలియదు. సో ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడు, ప్రమోషన్ లాగా తన వాడుకున్నాడేమో నాకు తెలియదు. ఇంటర్వ్యూ అంటే నాకు తెలుసు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను మాట్లాడుతున్నా, మీరు అడిగే క్వశ్చన్స్ నేను సమాధానం చెప్తున్నా. ఇంటర్వ్యూ అంటే నాకు తెలుసు. పాపం తనకు తెలియదు, వీడియోస్ చేసుకుంటాడు, పెట్టుకుంటాడు, అలా ఏదో వెళ్తుంటాడు అంతే. అయితే తనకి ఏంటంటే మాట్లాడుతూ మళ్ళీ అందులోకి వచ్చేసాడు. అప్పుడు మేము నవ్వుకున్నాం కూడా. మళ్ళీ ఆంటీ లైవ్ నా లైవ్లో ఉంటుంది, నేను నా ఊపిరి ఆగిపోయే వరకు నేను ఉంటాను, అది ఇది చెప్పినప్పుడు నేను అడగడం జరిగింది, ఏంద్రా మళ్ళీ అని అంటే అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు. తెలియక చెప్పడమే తప్ప మళ్ళీ యూఎస్లో అందరు ఆంటీలతో కావచ్చు, అమ్మాయిలతో కావచ్చు, అక్కడ ఉన్న గర్ల్స్తో చేశాడు కదా, అందరితో వీడియోస్ చేస్తున్నాడు. అలా వీడియోస్ పరంగా మాత్రమే చేసుకుంటాడు. ఇది ఆయనకు నాకు తెలిసి ఒక 25 to 28 years ఏజ్ ఉంటది. అమ్మాయిలతో వీడియోలు చేయడం తెలుసు, ఆంటీలతో వీడియో చేయడం తెలుసు, ఎడిటింగ్లు తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు, యూట్యూబ్ అంటే ఏంటో తెలుసు, అన్ని తెలుసు. కానీ ఇంటర్వ్యూ అంటే ఏంటో తెలియదు అని అంటే జనాలంతా పిచ్చోళ్ళ నమ్మడానికి. అంటే మీడియా ఇందాక మీరు ఇంకొక మాట కూడా అన్నారు, మీడియా ఛానల్ కూడా ఏం పత్తిత్తు కాదని. అంటే మీడియా ఛానల్ అంటే అంత ఈజీగా తీసుకునే అంత ఈజీ. నేను అన్ని మీడియా ఛానల్ కూడా అనట్లేదండి. కొంతమంది ఒట్టినే పిలిపించేసుకొని, ఒక ఇద్దరు ఆర్టిస్టులని, లేడీని, జన్ని పిలిపించేసుకొని గొడవలు ఆడుకున్నట్టు, కొట్టుకున్నట్టు, గొడవలు చింపుకున్నట్టు తీసి పెట్టలేదండి మీడియాలు. అవును, ప్రోగ్రామ్స్ చేశారు వాళ్ళు అంటున్నాను. నేను రియల్ గా ప్రతి మీడియా ఇది అని నేను చెప్పాను అనుకోండి, నాది రాంగు. కొంతమంది అబ్బాయికి అసలు ఇంటర్వ్యూ అంటే ఐడియా కూడా లేదు, వెళ్ళలేదు. వెళ్ళకపోవడం గురించి పక్కన పెడితే ఆయనకి ఇంటర్వ్యూస్ అంటే ఆయన వెళ్ళలేదు అని చెప్పడం కరెక్ట్, కానీ ఆయనకు అసలు ఇంటర్వ్యూస్ అంటేనే తెలీదు అని అంటే రాంగ్ కదా. మరి అది నాకు తెలియదు. నాకుతో ఏం చెప్పాడంటే, నేను ఇంతవరకు ఇంటర్వ్యూకి వెళ్ళదు, ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినా నాకు చెప్పాడు. యాంకర్ గారు కూడా చెప్పాడు, ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చిండ్రు చెప్పిండ్రు. మీకు చెప్పినప్పుడు కూడా దాన్ని మీరు ఎంకరేజ్ చేయడం తప్పు కదా అనేదే మా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అవునా? మీరు ముందు నుండి కూడా ఇప్పుడు మీరు రొమాంటిక్ వీడియోలు చేశారు, దానికి కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు మీకు, అవునా? ఎక్కువ దానికే ఉన్నారు. మీ మీద నెగటివ్ కమెంట్స్ కంటే కూడా పాజిటివ్ కమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు చేసింది మీ నాన్నగారి కోసం, మీరేమి ఒళ్ళు మీద దాంతోనో ఫిజికల్ ఏమంటారు వాటితోనో లేకపోతే దేంతో కాదు, మీ నాన్నగారిని మీరు కాపాడుకోవాలని మీరు మనసు చంపుకొని చేశారు. దానికి అందరూ రెస్పెక్ట్ చేశారు. దాని కింద కూడా మీరు వీడియో చెప్పిన తర్వాత కూడా దాని కింద అక్క ఎవరేమన్నా కూడా పట్టించుకోకండి, ఆంటీ ఎవరేమన్నా పట్టించుకోకండి అని 2 రకాలుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అమ్మ అని కూడా పిలిచిన వాళ్ళు ఉన్నారు, అవునా? సో ఇంత రెస్పెక్ట్ ఉన్న మీరు ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేయడం అనేది తప్పుగా క్రియేట్ అయింది అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. తప్పుగా క్రియేట్ అయింది కాబట్టి నేను కూడా బాధపడుతున్నా. అసలు ఇలా క్రియేట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్వ్యూకి పిలిచారు, ఓకే మాట్లాడతారు, ఒక వీడియోస్ కోసం ఇలా మాట్లాడితే ఎలా పరిచయం ఏంటి అన్నప్పుడు వీడియో అంతకుముందు చేశాను, యూఎస్ఏలో వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేశాను, అది చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అది చెప్పకుండా నేను నా లవరు, నేను నా పరిచయము, అది ఇది టీచరు, మా ఇంటికి తీసుకెళ్ళా, మా అమ్మ వంట చేసి పెట్టింది, అవన్నీ చెప్పేవారు. నాకు అసలు ఆ అనంతపురి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. నేను టీచర్, నేను చదువుకోలేదు, నేను టీచర్ ఏంది నాకే పిచ్చిలేస్తుంది. నా యాక్చువల్గా నేను చదువుకోలేదండి, నేను చదువుకోలేదు, కేవలం తెలుగు అయితే కొంచెం అర్థం చేసుకొని ఓకే, ఇంగ్లీష్ లో కూడా అర్థం చేసుకుంటా కానీ టైపింగ్ రాదు, నాకు చదివే లేదు. అలాంటి నేను టీచర్ ఎట్లా అవుతాను? కనీసం తెలిసిన వాళ్ళకన్నా ఆలోచన రావాలా? వాళ్ళు కూడా ఈ అబ్బాయి మూడా లవరా అనే వరకు నాకు మైండ్ చెదిరిపోయింది. నేను 2 days అన్నం తినలేదు తెలుసా, ఏడ్చుకొని ఉన్నా. ఏంటి ఏదో అవుతుందంటే ఏదో అయ్యింది, ఎందుకు వెళ్ళానా ఇంటర్వ్యూ కనిపించింది అంటే అది 1/2 hour కూడా స్క్రిప్ట్ ఉండిపోతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాట్లాడాం ఓకే, నేను అప్పటికే చెప్పా, ఏమిటి ఈ స్క్రిప్ట్ అంతా తీసేసి రియల్ వేసుకోండి అంటే లేదు పర్లేదు, నేను చెప్పింది స్క్రిప్ట్ అని కూడా 10 minutes మాత్రమే ఉంది. అది కూడా మీరు చెప్పింది నాకు ఫ్యామిలీ ఉన్నారు, మీ నాన్నగారు గురించి మీరు చేశారు వీడియోస్ సంథింగ్ చెప్పారు అంతే. ఒక 5 minutes మీద ఉందనుకుంటా, 3 to 5 minutes లో మీద అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి సేమ్ కంటిన్యూ. నాకు అదే అనిపించింది,
ముందంతా 20 minutes స్క్రిప్ట్ అన్నప్పుడు తర్వాత 10 మళ్ళీ minutes లో ఎందుకు ఇవిడ రియాక్ట్ అవ్వలేకపోయారు? దాన్ని ఎంకరేజ్ చేశారంటే నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఉందా? ఇప్పుడు కెమెరాలు ఉన్నాయండి, మీరు యాంకర్ గారు ఉన్నారు, కెమెరాలు ఉన్నాయి, కెమెరామెన్ గారు ఉన్నారు, అందరూ ఉంటారు. మేము ఇక్కడ ఏం చెప్తున్నాం అని నాకు ముందే షార్ట్ టెంపర్. నేను ఆ షార్ట్ టెంపర్ చూపించాను అనుకోండి, వచ్చిన షార్ట్ టెంపర్ ఒక నిమిషమే అయినా కానీ నన్ను భరించలేరు. అక్కడ ఏముంటావు పగల కొట్టేస్తా, ఎవడు రాంగ్ మాట్లాడతాడు గో పగల కొట్టేస్తా, ఏం చేస్తాను కూడా తెలియదు. మన కెమెరాలు జాగ్రత్త. అంటే రాంగ్ ఉంటే నేను ఎలాంటి దాన్ని అంటే మాట్లాడతా, మంచిగుంటా భరించలేక ఇంకా కొట్టేస్తా. అలా అవ్వద్దు అని చెప్పి నేను కూల్గా ఉండి అయిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ పెట్టినాక కూడా నేను అడగడం జరిగింది వెంకీకి, ఇదంతా ఏంట్రా నువ్వు అంటే అలా ఏమైంది అన్నాడు. తర్వాత నేను తినకు కూడా చెప్పాను, యాంకర్ గారికి కూడా చెప్తే ఆమె అనియారు ఓకే పర్సనల్గా మళ్ళీ ఒకసారి వీడియో తీసుకొని పెట్టుకుందాంలే, ఏం కాదు, ఏదో అలా వెళ్తుంది అంతే, అదంతా నిజం అనుకుంటే వాళ్ళు ఇది, ఎందుకంటే అదంతా నిజం కాదని మనం రివీల్ చేశాం కదా అని అనేటట్టుగా పాపం తను కూడా చెప్పారు. సపరేట్గా కూడా నీకు ఇంటర్వ్యూ చేసుకుందాంలే వేద్దాము అని చెప్పారు. సో ఇక్కడ రాంగ్ ఎవరంటే వెంకీ. ఎందుకంటే తనకి స్టాప్ చేయమని మేము చెప్పినా కానీ మైక్ సెట్ ఆపట్ల, నోరు అది వాక్కుంటే వెళ్ళిపోతున్నాడు. యాంకర్ గారు సరే మీరు ఆగండి ఒక నిమిషం ఆంటీని అడుగుదాం క్వశ్చన్స్ అన్నప్పుడు కూడా నన్ను అడిగే నా పర్సనల్ నా ఫ్యామిలీ క్వశ్చన్స్లో కూడా మధ్యలో దూరిపోయి చెప్తున్నాడు. అంటే తనకు తెలియదు, నన్ను అడిగినప్పుడు నా ఫ్యామిలీ ఏంటి, నేనేంటి, నా లైఫ్ ఏంటి తనకు తెలియదు కదా. అయినా కానీ పాపం నేను చెప్తుంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు అయితే అలా కాదా, హీరోయిన్ అయితే ఇలా కాదా, హీరో చిరంజీవి గారు పెళ్ళం ఊరుకుంది, వాళ్ళ పెళ్ళం ఊరుకుంది అని మధ్యలో దూరం చెప్పాడు. అంటే చిరంజీవి గారు అయినా కానీ అందరితో ఇప్పుడు అంటే తను చెప్పింది తప్పు అనట్లేదు, పాయింట్సే నాకే ఎంకరేజ్ చేశాడు, కానీ నేను చెప్పాల్సినవి కూడా తనే చెప్తున్నాడు. అది అక్కడ కూడా స్క్రిప్ట్ చేయడము పెద్ద లాస్. ఓకే, తన తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తారా మరి? ఈ ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు? లైఫ్ లాంగ్ ఏం ఉండదండి, మనకి ఎవరు పేమెంట్ ఇస్తే వాళ్ళతో వీడియోలు చేస్తాం అంతే. లైఫ్ లాంగ్ ఉండడం వెంకీతో మళ్ళీ వీడియోస్ చేసేస్తారు తెలియదు మనకి. తను వచ్చాడు అనుకోండి ఊరు నుంచి, తను ఊరు వెళ్ళాను అన్నారు, ఒకవేళ వచ్చి వీడియోలు చేయాలన్నాడు అనుకోండి, పేమెంట్ ఇస్తాడు చేస్తాను. సో తర్వాత నెక్స్ట్ రీసెంట్ గా మన బెజవాడ కృష్ణ ఆ అబ్బాయి కూడా ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది, లైక్ అమ్మాయిల గురించి అని చెప్పి మాట్లాడడం జరిగింది. తనతో కూడా మీరు వర్క్ చేస్తారు కదా? అవునండి, బెజవాడ కృష్ణ నా ఫ్రెండే. ఓకే, సో తను రియాలిటీలో ఎలా ఉంటాడు? నిజంగా అమ్మాయిల్ని వాడుకునే టైపా? మీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశారా? అలా ఏమి ఉండదండి. యాక్చువల్గా అమ్మాయిల గురించి ఇంటర్వ్యూ ఇచ్చింది అఖిల్, అమ్మాయిల గురించి ఇంటర్వ్యూ ఇచ్చింది అఖిల్, కోఆర్డినేటర్స్ గురించి అఖిల్ అన్నమాట, బెజవాడ కృష్ణ కాదు. బెజవాడ కృష్ణ అమ్మాయిలతో వీడియోలు చేస్తాడు, అఖిల్ కూడా చేసుకుంటాడు, మేము చేసుకుంటాం, వీళ్ళు నాకు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా కానండి బయట చూసిన దాన్ని నిజం అనుకోవడం తప్పు నాకు తెలిసి. వీడియోలో చూసిందన్న వీడియో అంటే బయట అంటే వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ బయటకు వదులుతాం కదా, అవి చూసి వీడియోను బట్టి మనం మనిషి క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దని నా ఒపీనియన్. ఇప్పుడు వాళ్ళిద్దరు నా ఫ్రెండ్సే, ఇప్పుడు నేను వాళ్ళతో ఉంటున్నాను కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది, వాళ్ళ మాటతత్వం ఎలాంటిది నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీలాంటి బయట కొంతమంది ఉంటారు కదా, మీరు కాకపోయినా బయట జనాలు వీడియోలు చూసేవాళ్ళు, ఓకే వీడు రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు, వీడియోలు చేస్తున్నాడు, వీడు ఆ టైపు, లేకపోతే వీడు రోజుకు ఒక అమ్మాయిని కోఆర్డినేట్ చేస్తున్నాడు, లేకపోతే షూటింగ్ పంపిస్తున్నాడు, ఈ టైపు అని అనుకోవడం రాంగు. లేదా ఈ ఆంటీ 10 మందితో తిరుగుతుంది ఆ టైప్ అనుకోవడం కూడా రాంగు. మంచోళ్ళు వాళ్ళే నిజంగా, జస్ట్ వీడియోల వరకే.